నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సివిసి పార్కులో స్వచ్ఛ భారత్ పనులు పర్యవేక్షించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి. కౌన్సిల్ అత్యవసర సమావేశం వాయిదా. కౌన్సిలర్ల సూచనల మేరకు సమావేశాన్ని వాయిదా వేసిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఇంజనీరింగ్ విద్య పూర్తి కాగానే ఉద్యోగాలు. నారాయణ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించిన కంపెనీ ప్రతినిధులు. వైభవంగా వరలక్ష్మి వ్రతం. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. గూడూరు పురపాలక కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం జరగాల్సిన అత్యవసర సమావేశం వాయిదా పడింది. కౌన్సిల్ చర్చించిన అనంతరం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సమావేశాన్ని వాయిదా వేశారు. గూడూరు పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం సాధారణ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3:30 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అజెండాలోని అంశాలపై పలువురు కౌన్సిలర్లు చర్చించుకున్న అనంతరం సమావేశాన్ని వాయిదా వేయాలని తీర్మానించారు. ఈ మేరకు చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పుర కమిషనర్ మోదకొండ, వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిడిఎంఏ గారిని అడిగాను, మినిస్టర్ గారిని కూడా అడిగాను. మినిస్టర్ గారు కూడా పెట్టుకోమని చెప్పారు. అసలు సిడిఎంఏ గారికి రాయాల్సింది కాదండి, అది పెట్టించారు. దానికి ఆమె ఇంట్రెస్ట్ ఏంటి? ఆ రోజున కమిషనర్ గారికి ఎస్సీ గారు ఇచ్చిన ఒపీనియన్ కూడా బైపాస్ చేసి స్వతంత్రంగా నేరుగా కౌన్సిల్ కాదని కౌన్సిల్ రాకముందే ఎస్సీ గారు వచ్చిన కౌన్సిల్ 10 లక్షలు పెట్టున్నాము, 7వ వార్డు 4-5 లక్షలు పెట్టున్నాము. దాంట్లో తేడా చెప్పరా? మీరు గౌరవ సభ్యులు మళ్ళీ ఆ వార్డులో ఎంత పెట్టారు, ఈ వార్డులో ఎంత పెట్టారంటే నెక్స్ట్ సమావేశంలోకి అది చేయించుకునే విధంగా తీసుకురండి. అంతేగాని ఏదో పట్ట రాసుకుంటా పోతా ఉంటాం. ఇప్పటి వరకు పట్ట రాసుకుంటా పోతాం. సమావేశం వాయిదా వేయటం అయితే గూడూరు పట్టణంలోని సివిసి పార్కులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. స్థానిక శివాబి ఛానల్ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్కులను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సూచనల మేరకు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు శివాబి ఛానల్ ప్రతినిధులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సివిసి పార్కును బాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ముందుగా శుక్రవారం పార్కులో స్వచ్ఛ భారత్ను చేపట్టారు. స్వచ్ఛ గూడూరులో భాగంగా పిచ్చి చెట్లు, మొక్కలను తొలగించారు. అక్కడ ఉన్న చెత్తా చెదారాలు తరలించి శుభ్రపరిచారు. పనుల తీరును చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి పరిశీలించారు. పార్కును అభివృద్ధి పరుస్తామని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. సరోజిని పొలాలంటే ట్యాంక్ ఓపెన్ వచ్చింది. అయితే పార్కులు చాలా శిథిల అవస్థలో ఉన్నాయి. ప్రస్తుతం ఎటు చూసినా కానీ అటువైపు పెద్దలకి వాకింగ్ చేసుకుందామన్నా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కులు శిథిల వ్యవస్థలో కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, గౌరవనీయ పిఎం గారైనటువంటి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో దానివల్ల మా యూత్లో ఇన్స్పిరేషన్ కలిగి
గౌరవనీయులైనటువంటి కొనక దేవసేనమ్మ గారిని కలవడం జరిగింది. ఈ పార్కు గురించి, సివిసి పార్కు గురించి, శిథిల వ్యవస్థలో ఉన్న ఈ పార్కు గురించి చెప్పడం జరిగింది. మేడం గారు వెంటనే మేము స్పందించి మీకు ఎటువంటి సహకారమైన అందిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శివాబీ మేనేజ్మెంట్ వారు మాకు ఎంతో సహకరిస్తున్నారు. మాకు కావాల్సినటువంటి చాలా పనులు వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. సివిసి పార్కుని పరిశీలించి దీని డెవలప్మెంట్కి సహకరిస్తున్న మా చైర్పర్సన్ గారు దేవసేనమ్మ గారికి, అదేవిధంగా వాళ్ళ భర్త గారైన శివకుమార్ రెడ్డి గారికి తిరిగి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పార్కు మెయిన్ టౌన్లో సెంటర్లో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ సాయంకాలం పూట ఈ రిటైర్ అయిన ఉద్యోగస్తులు, ఈ పిల్లలు వాళ్ళు ఆడుకునేదానికి సేవ తీసుకోవడానికి వచ్చి కూర్చున్నారు ఇక్కడ. దీన్ని దృష్టిలో పెట్టుకొని సార్కి, శివకుమార్ గారికి, రెడ్డి గారికి ఏదో చేయాలనే ఆలోచనతో దీన్ని డెవలప్మెంట్ చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. వాళ్ళకి ఇంకా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిచ్చి మొక్కలతో అట్లా చాలా గందరగోళంగా ఉంది. దీన్ని కొంచెం శుభ్రపరిచి మళ్ళా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ హ్యాపీగా గడిపేటట్లు చేయాలని, ఇక్కడ ఈ చెత్త చెదారమంతా తీసేదానికి మా వారు సహకరిస్తున్నారు. ప్లస్ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చారు, మేము చేస్తామని. వాళ్ళ సహకారంతో దీన్ని అంతా చేస్తున్నారు. ప్లస్ మన సిబ్బంది అందరూ కలిసి పార్కుని నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చేది ఇంకా వర్షాకాలం కాబట్టి ఈ చెట్లు నాటే ప్రోగ్రాం కూడా ఉంటుంది కాబట్టి ఈ పార్కులన్నీ గూడూరులో ఉన్న ప్రతి పార్కు కళకళలాడేటట్టు చేయాలని, ఆ పిల్లలతోటి పెద్దలతోటి అందరితోటి కళకళలాడేటట్టు ప్రతి పార్కు చేయాలని. ఇది ఫస్ట్గా సివిసి పార్కు తీసుకున్నాము. ఇంకో 2-3 రోజుల లోపల మొత్తం క్లీన్ అయిపోయి ఈ నేల అంతా చదరం చేసి మొక్కలు వేసేదానికి తయారు చేస్తున్నాము. అదేవిధంగా ఎప్పుడు అంతకుముందు ఎట్లా ఉండిందో ఆ విధంగా తీసుకురావాలని, మొక్కలతోటి పిల్లలతోటి పెద్దలతోటి అందరితో ఈ పార్కు కళకళలాడేటట్టు చూడాలని మా కోరిక. అది తీరుతుందని అనుకుంటున్నాను. ప్రతి పార్కు 7 పార్కులు ఉన్నాయి మన గూడూరులో. 7 పార్కులు డెవలప్ చేసేదానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఇంజనీరింగ్ విద్య పూర్తి కాగానే వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీర సుదర్శన్ రెడ్డి తెలిపారు. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం చెన్నైకు చెందిన శక్తి కన్నా కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు, ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వీర సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రాంగణ ఎంపికలు సంస్థ డైరెక్టర్ కె రామస్వామి, ప్రతినిధులు వెంకట సుబ్రహ్మణ్యం, ముత్తురాజు మొదలగు వారు పాల్గొన్నారు. Department of Civil Engineering, you have witnessed the series of companies going to visit our campus in this week itself. I advise all the students, those who gathered here, to utilize this unique, great opportunity very well, and expect all the students and wish all the students to prove yourself in the campus life that we are going to face shortly. I sincerely thank Mr. Kannan and team for readily accepting my invitation to carry out or to conduct campus drive at our institution and to encourage our students to welcome in form of welcoming them to the projects that they are carrying out. సైదాపురం మండలంలోని 19 పంచాయతీల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 48 లక్షల రూపాయల వ్యయంతో అంచనాలు పంపినట్లు ఎంపీడీఓ పరందామయ్య తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోయిన వారం కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ లో మండల అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. రెండవది గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయటానికి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేస్తున్నాము 30 గ్రామ పంచాయతీలకు సంబంధించి. అదేవిధంగా మండలంలో ఉన్న బ్యాంకులకి ఆర్థిక సహాయం చేయడానికి టార్గెట్లు నిర్ణయించబడి ఆ టార్గెట్ల ప్రకారం శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వచ్చే బుధవారం కల్లా అంటే నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ కల్లా 3 బ్యాంకులకి ప్రపోజల్ తయారు చేసి
పంపమని కలెక్టర్ గారు ఆదేశించారు. అదే ఆదేశాల ప్రకారం మేము వాటి తయారు చేస్తున్నాము. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన ఖాదర్ బాషా అత్తి కొయ్యతో కటాలమ్మ అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేశాడు. దీంతో స్థానికులు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. చెన్నూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాషా 10 రోజుల పాటు శ్రమించి అత్తి కొయ్యతో కటాలమ్మ అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేశారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో అమ్మవారి ప్రతిమను చెన్నూరు రోడ్డు సెంటర్ వద్ద ఉంచారు. భక్తులు విరివిగా పాల్గొని కటాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖాదర్ బాషా గతంలో మాతమ్మ, గంగమ్మ, చౌడేశ్వరి అమ్మవారి విగ్రహాలను రూపొందించాడు. పలువురు ప్రశంసలు అందుకున్నాడు. ఈ పూజా కార్యక్రమాల్లో దండు జయరెడ్డి, శ్రీకిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మురళి, కృష్ణ, రమేష్, బాలాజీ, శ్రీనివాసులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన చెన్నూరులో గ్రామ దేవత అయినటువంటి కటాలమ్మ విగ్రహాన్ని ప్రతిరూపాన్ని ఒక ముస్లిం సోదరుడు చెన్నూరు గ్రామస్తులు విగ్రహాన్ని ప్రతిరూపాన్ని తయారు చేసి ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా చెన్నూరు బస్టాండ్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక ముస్లిం సోదరుడు మన తెలుగు మన హిందూ ధర్మ ప్రకారం విగ్రహాలని తయారు చేసి ఈ కటాలమ్మ విగ్రహమే కాకుండా ఇంకా ఎన్నో విగ్రహాలను తయారు చేసి ప్రతిరూపాలని అక్కడక్కడ ఉంచుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ చెన్నూరులో ఈ కటాలమ్మ విగ్రహాన్ని ఈ రోడ్డు సెంటర్లో నిలపడం చాలా గొప్పతనం. అతను ముస్లిం వ్యక్తి అయినా కూడా మన గ్రామ దేవత కటాలమ్మ మీద భక్తితో ఎన్నోసార్లు కటాలమ్మ గుడిలో కూడా ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అతను సొంతంగా ఈరోజు వరలక్ష్మి సందర్భంగా ఈ చెన్నూరు గ్రామం నందు కటాలమ్మను ప్రతిరూపమైనటువంటి ఒక ముస్లిం సోదరుడు ఆయన స్వహస్తాలతోనే మెటీరియల్ అంతా అతనే పెట్టుకొని ఆయన అదేవిధంగా దాన్ని తయారు చేసి ఈరోజు మనందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి కళాకారునికి ప్రభుత్వం ఏంటంటే చేతినిచ్చి సహకార అబ్బాయికి ఏదో ఒక సహకరిస్తారని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ చేపట్టే రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగులు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, ప్రవీణ్, శ్రీనివాసులు మొదలగువారు పాల్గొన్నారు. ఆగస్టు 29వ తారీఖు శనివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రత్యేక హోదా కొరకై తలపెట్టిన బంద్ని విజయవంతం చేయాలని మా పట్టణంలోని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య వర్గాలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క బంద్కి సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించి మాకందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి విద్యార్థి మీద, ప్రతి మహిళ మీద, ప్రతి వృద్ధుడి మీద, ప్రతి పసిపాప మీద ఉంది. కాబట్టి అందరూ కూడా పోరాటంలో పాల్పంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. రేపటి ఉద్యమాన్ని అలాగే బంద్ను, రాష్ట్ర వ్యాప్త బంద్ను తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కనుపరిచే విధంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చండి. రేపటి కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరలి వచ్చి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. రాష్ట్ర బంద్కు జగనన్న పిలుపు మేరకు జరగబోయే రాష్ట్ర బంద్ని విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరియు వామపక్షాలు, అదేవిధంగా వ్యాపార సంస్థలు, అదేవిధంగా ఉద్యోగస్తులు, ఆర్టీసీ సోదరులు, కార్మికులు అందరూ కలిసి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇచ్చినటువంటి బంద్ను విజయవంతం చేయాలని కోట మండలంలో ఏర్పాటు చేయనున్న తోళ్ల పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం జరుగుతుందని తోళ్ల పరిశ్రమ ఉద్యమ బాట వ్యవస్థాపకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ గౌడ్, చంద్రమోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి, సాయికృష్ణారెడ్డి పాల్గొన్నారు. వాళ్ళు తీసుకునే అక్కడ ఉన్న గ్రామాల, చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని మనోభావాలు దెబ్బతీసి ఆ పరిశ్రమను పెట్టాలని అనుకుంటే మాత్రం మేము అందరం కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి నడుము బిగించిన 31వ తేదీన మా నిరసన కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉంచబోతున్నాం. వీటన్నిటికీ కూడా అన్ని గ్రామాల ప్రజల నుంచి కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా
ఆయన కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ కోట జడ్పీటీసీ ఉప్పల్ ప్రసాద్ గౌడ్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. రేపు మేము వచ్చేటప్పటికి ఈ నియోజకవర్గంలోని 5 మండలాల జిల్లా పరిషత్ సంబంధించిన సభ్యులందరి దగ్గర కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్లు కూడా మాకు ఇవ్వబోతున్నారు. వీటన్నిటిని కూడా మేము సబ్ కలెక్టర్ గారి ముందు ఉంచబోతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నిజమైన నివేదికను తీసుకుని అధికారులు వాళ్ళకి పంపిస్తే ప్రభుత్వం వాళ్ళు ఆ జీవోని రద్దుపరిస్తే ఈ తోళ్ల పరిశ్రమని జిల్లాలో ఎక్కడైనా పెట్టమనండి. జనావాసాల ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో కావాల్సినంత భూములు ఉన్నాయి, తీసుకొని వచ్చి ఈరోజు మొత్తం అది ఇసుక మేట వేస్తుండే భూములు, ఇసుక భూముల్లో తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీని పెడితే వాళ్ళు వాడే రసాయనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు వాడే కెమికల్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల గాలి, నీరు, భూమి అన్నీ కలుషితమై ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నిటి మీద కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఉన్నాయి. లివర్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, అట్లే హార్ట్ డిసీజెస్ కావచ్చు. నెక్స్ట్ జనరేషన్ విద్యార్థిని రవలి మృతిపై విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ నాయకులు సబ్ కలెక్టర్ గిరీషాకు వినతిపత్రం అందజేశారు. గూడూరులో సబ్ కలెక్టర్ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబురావు, వినయ్, కిషోర్, హరీష్, శ్రీనివాసులు పాల్గొన్నారు. రవలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. 20వ తేదీ ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు కూడా ఆ అమ్మాయి మీద కాలేజీ కమిటీ వేసి విచారణ జరుగుతుంది, కానీ విద్యాసంఘాల గురించి వాటి సంఘాల గురించి మొత్తం కూడా విచారణ చేయడం లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా ఎస్ఎఫ్ఐకి నిర్ధారణ చేస్తుంది. ఎందువల్లంటే అక్కడ టీచర్ వల్లే అమ్మాయి చనిపోయిందని చెప్పి కూడా అక్కడ విద్యార్థులు అయితే మొత్తం కూడా ఈరోజు విద్యాసంఘాలుగా మేము గుర్తించాము. ఎందువల్లంటే అక్కడ వేధింపులకి గురై ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఇంతవరకు కూడా ఆ కేసు గురించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారో లేదో మాకు అసలు తెలియడం లేదు. ఖచ్చితంగా ఈ దర్యాప్తులో మటుకు ఖచ్చితంగా నిర్ణయాలు మటుకు తీసుకొని నిజాలు బయటకు తీసుకురావాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాము. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పూజలకు మహిళలు విరివిగా హాజరయ్యారు. देवस्य धीमहि धियो
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సివిసి పార్కులో స్వచ్ఛ భారత్ పనులు పర్యవేక్షించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి. కౌన్సిల్ అత్యవసర సమావేశం వాయిదా. కౌన్సిలర్ల సూచనల మేరకు సమావేశాన్ని వాయిదా వేసిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఇంజనీరింగ్ విద్య పూర్తి కాగానే ఉద్యోగాలు. నారాయణ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించిన కంపెనీ ప్రతినిధులు. వైభవంగా వరలక్ష్మి వ్రతం. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.